ప్రీచర్స్కి డిప్రెషన్ రాదా? మీకు ముగ్గురు గురించి చెప్తాను. ఖతర్నాక్ క్యాండిడేట్స్ బైబిల్లో. వాళ్ళ ముగ్గురికి డిప్రెషన్ వచ్చింది. మొదట ఎవరో తెలుసా? మోషే. సంఖ్యాకాండం 11 అధ్యాయంలో దేవుడితో ఏమంటాడు తెలుసా? వీళ్ళందరినీ మోయటానికి నేను ఎలా కనబడుతున్నాను? నేను చంపే నన్ను. ఇది ఆయన డైలాగ్. మోషే నన్ను చంపేయమని అడిగాడు, డిప్రెషన్. ఇంకొక ఆయన చచ్చిపోలేదు, కానీ ఆయన కూడా డిప్రెషన్ గుండా వెళ్ళాడు. ఏలియా కర్మేలు పర్వతం మీద ప్రార్థన చేస్తే అగ్ని కురిసింది, ప్రార్థన చేస్తే వర్షం వచ్చింది. పర్వతం మీద నుంచి కిందకు వచ్చాడు, అంతే డిప్రెషన్ వచ్చింది. బదిరీ వృక్షం కింద కూర్చొని నన్ను చంపే అని అన్నాడు. మర్డర్ చేయటానికి, సూసైడ్ చేసుకోవడానికి దమ్ము లేక దేవుణ్ణి మర్డర్ చేయమని అడిగాడు, డిప్రెషన్. మూడో వ్యక్తి యోనా. చెట్టు కింద కూర్చున్నాడు, అది పెద్ద సొరకాయ తీసుకొచ్చింది, చల్లగా పడుకున్నాడు. దేవుడు పురుగును పంపించి దాన్ని కొట్టించాడు, ఎండ వచ్చింది. అప్పుడు ఈ దేవుడు మాట్లాడుతున్నాడు యోనాతో, యోనా అంటే ఎత్తనో నువ్వు వేసావు, ఎలా కాయను నువ్వు రప్పించాలేదు, మరి దాని మీద అంత కోప్పడటం అవసరం ఉందా? చచ్చేంత కోపం వస్తుంది నాకు. నీకు అర్థమైంది? ఇది యోనా. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? ఈ సొర చెట్టు విత్తనం వేయలేదు, నీళ్లు పోయలేదు, ఇది చచ్చిపోతే నీకు అంత కోపం వచ్చింది. 120,000 మంది కుడి ఎడాలకి తేడా తెలీదు, నేను వాళ్ళని సృష్టించాను, మరి వాళ్ళ గురించి నేను ఎంత డిప్రెషన్లోకి వెళ్ళాలి? మీకు అర్థమవుతుందండి? సో డిప్రెషన్ అనేది అందరికీ ఉంటుంది.